హలో అండి. ఈరోజు వీడియోలో నేను వియత్నాం టూర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లైక్ వీసా ప్రాసెస్, సిమ్ కార్డ్, ఎక్స్‌చేంజ్, మనీ ఎక్స్‌చేంజ్ అండ్ ఫేర్ అదే హోటల్ అండ్ ఎయిర్ ఫేర్ అన్ని గురించి నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేనెట్లా వెళ్ళాననేది. యాక్చువల్‌గా అయితే మనము ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ళు మంచిగా టూర్ ప్యాకేజెస్ అవి చేస్తారండి. మేమేంటంటే లైక్ ఆహ్, లోకల్ ఏదైతే వియత్నాం లోకల్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాననమాట. వాళ్ళు నాకొచ్చి మేము అక్కడ ఏంటి అంటే లైక్ 3 స్టార్ అకామిడేషన్, 4 స్టార్ అకామిడేషన్, 5 స్టార్ అకామిడేషన్ మీద ఫేర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నేనైతే అన్నీ 4 స్టారే తీసుకున్నాననమాట. బికాజ్ వేరియేషన్ చాలా ఎక్కువుంది 5 స్టార్‌కి 4 స్టార్‌కి. అందుకనే మేము 4 స్టార్‌కి ప్రిఫర్ చేసాము. అండ్ క్రూజ్ అన్నీ కూడా 4 స్టారే అనమాట. క్రూజ్ వచ్చి 2 డేస్ 1 నైట్ ప్యాకేజ్ తీసుకున్నాము. లా రెజినా రాయల్ క్రూజ్ అనమాట. అది కూడా నేనిప్పుడు వీడియోలో మీకు చూపెడతాను. మనకి ప్రైవేట్ కారు పికప్ ఉంటుందండి. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కి, హోటల్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న అన్నిటికి కూడా మనకి వాళ్ళే అరేంజ్ చేస్తారు. అండ్ మొత్తం ఇంకా వాటర్ బాటిల్స్ ఒక పర్ డేకి 2 వాటర్ బాటిల్స్ అట్లా ఇస్తారనమాట. ఇంక్లూడింగ్ ఈ లైక్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి గదండీ! సో, వియత్నాం యాక్చువల్‌గా 3 పార్ట్స్ కింద చూసామనమాట. ఎవరైనా అట్లానే చూస్తారు యూజువల్‌గా. నార్త్ టు సౌత్ గాని, సౌత్ టు నార్త్ గాని, హానోయ్ నుంచి దానంగ్, దానంగ్ నుంచి హోచిమిన్ ఆర్ హోచిమిన్ నుంచి దానంగ్, దానంగ్ టు హానోయ్ అనమాట. సో, మేమైతే హానోయ్‌లో ఫస్ట్ స్టార్ట్ చేసాము. సో, అక్కడి నుంచి హోటల్ డ్రాప్ చేస్తారు. రిమైనింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. లైక్ ఏవైనా ఎక్స్‌ట్రా చార్జెస్ పే చేయాలన్నా ఎంట్రన్స్‌కి అన్నిటికి కలుపుకొని మనకి ఇందులో ఫేర్ చార్జ్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే హానోయ్‌లోకి దిగిన తర్వాత మనకి ఒక డ్రైవర్‌ని అండ్ టూర్ గైడ్‌ని ఇస్తారనమాట. ఎయిర్‌పోర్ట్‌లో పిక్ చేసుకుంటారు వాళ్ళే. పిక్ చేసుకొని హోటల్‌లో డ్రాప్ చేసేస్తారు. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు. సో, మనకి ఒక్కళ్ళే ఉండరనమాట. వేరే వేరే వాళ్ళకి లైక్ ఎక్కడెక్కడికి వెళ్తామో అక్కడి నుంచి అక్కడి వరకు జస్ట్ ఆ డేకి లేదంటే ఆ హాఫ్ డేకి మనకి వాళ్ళుంటారనమాట. అట్లాగా ఒక్కళ్ళే వండుకున్నాం మనతో. యూజువల్‌గా ఏంటంటే ఒకళ్ళే టూర్ గైడ్ అండ్ ఒకళ్ళే బస్సు. సో, టీమ్ అంతా ఒకటే ఉంటుంది. బట్ ఇట్లా లోకల్ గైడ్స్ వాళ్ళని మనం అప్రోచ్ అయితే ఇట్లాగా దేనికది ప్యాకేజ్ సెపరేట్‌గా వాళ్ళు బుక్ చేస్తారనమాట. వాళ్ళ కన్వీనియంట్ బట్టి. బట్ హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ముందే ఇచ్చేస్తారు. ఏమేమి లైక్ చూపెడతారో అవన్నీ కూడా మనకి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. మనం ఏమైనా కావాలనుకున్నా వాళ్ళు యాడ్ చేస్తారు. ఆర్ లేదు అనుకుంటే మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, మేమైతే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్ అడిగాము. అండ్ మెయిన్‌లీ సాపా అడిగాం గానీ, 10 డేస్ ట్రిప్ అనమాట మాది. 10 డేస్‌లో సాపా కష్టమవుతుందన్నారు. అందుకని మేమింకా సాపా నెక్స్ట్ టైమ్ చూసుకుందాం అనుకున్నాము. బట్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. హానోయ్‌లో కొన్ని ప్లేసెస్ నాకైతే అంత నచ్చలేదు. ఈ సోషల్ మీడియాలో వాటిలో అంతా చూపెడుతున్నారు గానీ, అంత వావ్‌గా అయితే ఏం లేవండి కొన్ని ప్లేసెసు. సో, అవి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఆ టైంలో లైక్ అవి చూసే టైంలో మీరు సాపాకెళ్ళండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటారనమాట. ఇట్లా 10 డేస్ ట్రిప్ అంతా చూడాలనుకుంటే. లేదు జస్ట్ ఒక హానోయే చూడాలనుకుంటే మీకు సాపా కవర్ అయిపోతుంది. బట్ నేను ఏంటంటే 3 డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి, సో, ఒక్కొక్క ప్లేస్‌లో 3 డేస్ అట్లాగా స్పెండ్ చేశామనమాట. ఓవరాల్‌గా ఇది అనమాట నా ప్లాను. సో, ఐటినరీ వైస్‌గా మేము ఎట్లా ఎళ్ళామని జస్ట్ ఈ వీడియోలో నేను ఓన్లీ హానోయ్ సిటీలో మేమేమేం కవర్ చేశామనేది చూపెడతాను. ఏది చూడొచ్చు, ఏది స్కిప్ చేయొచ్చు అని కూడా నా హానెస్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాననమాట. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందు వీడియోలో అంతా చూసారు కదండీ! అదంతా ఏంటి అంటే చర్చ్ అవన్నీ కూడా ఏంటంటే లోకల్‌గా చూడడానికి అదంత ఇంపార్టెంట్ అయితే నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను ఏదైతే చూపెడుతున్నానో ఇది సన్ టెంపుల్ అనమాట. దీని చుట్టూ ఒక లేక్ అనమాట ఇది. ఈ లేక్ చుట్టూ చాలా బావుంటుంది. ఇదైతే మస్ట్ మిస్ అవ్వద్దు హానోయ్‌లో. ఈ సన్ టెంపుల్‌లోకి కూడా వెళ్ళడానికి చార్జ్ చేస్తారనమాట. సో, ఇదంతా వాక్ త్రూ వెళ్ళాలి. ఇదంతా లేక్ అనమాట. మీకు వైట్ లైట్‌లన్నీ లేకు. ఏదైతే రెడ్ కలర్ బ్రిడ్జ్ కనిపిస్తుందో అదొక్కటేననమాట. సన్ టెంపుల్ బ్రిడ్జ్ అనమాట. దాని మీద నుంచి మనం వెళ్తే మీకక్కడ ఒక గోపురంలా కనిపిస్తుంది చూసారా? అక్కడికి వెళ్తారనమాట. సో, ఏదైతే అక్కడ మీకు యెల్లో కలర్ పోల్స్‌లా కనిపిస్తుందో అక్కడికి అదంతా అనమాట. సో, దాని మీదకి వెళ్ళడానికి మనకి చార్జ్ రిమైనింగ్ అంతా మనకు కనిపించేస్తుంది. ఇదేంటంటే నేను వెళ్ళిన టైము వీళ్ళది 75థ్ యానివర్సరీయో ఆర్ సంథింగ్ ఏదో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళ రిపబ్లిక్‌ని. సో, అందుకని చాలా గ్రాండియర్‌గా ఉంది మొత్తం.
మొత్తం సిటీ అంతా. హోచిమిన్ మజోలియంని కూడా జస్ట్ మేమెళ్ళే ముందు రోజే ఓపెన్ చేశారంట. మేము యాక్చువల్‌గా రెయినీ సీజన్‌లో స్టార్ట్ అయినప్పుడు ఎళ్ళాం. మాకస్సలు తెలియని కూడా తెలీదు. లోకల్ గైడ్స్‌ని అడిగితే పర్వాలేదండి ఈ టైంలో రావచ్చు అని అన్నారు. సో, ఆ ధైర్యంతో వెళ్ళిపోయామనమాట. ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాప్ అనమాట. దాంతో ఫాలో అవ్వడమే. సో, జస్ట్ నేను మీకు ఇక్కడి వరకే చూపెడుతున్నాను. సో, లోపలికి అంతా ఏంటి అంటే నేను ప్రతీదీ కూడా జస్ట్ చూపెడుతున్నాను. రిమైనింగ్ ఫుల్ వీడియోస్ అవి చూడాలనుకుంటే నా ఛానల్‌లో 10 డేస్ ఇన్ వియత్నాం ట్రిప్ అని చెప్పి ఉంటుంది. హైనాయ్ సిటీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేసేసాను. సో, మీరు చెక్‌ఔట్ చేయండి. ఇదైతే చాలా బావుందండి. ఇక్కడ ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే, చాలా ఆర్టిస్టిక్‌గా ఉందనమాట వీళ్ళది. అండ్ ఇక్కడ మీకు ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, జపనీస్‌ది కనిపిస్తుంది అండ్ చైనీస్‌ది కనిపిస్తుందనమాట. సో, మిక్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆర్ట్ అయితే బెస్ట్ ఆర్ట్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్ అంట. అంత మంచి ఆర్ట్ కాలేజ్ ఉందనమాట. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అనమాట. సో, లోపలికెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడం అదే జరుగుతుంది. అంతకన్నా ఏముండదు. ఇది వెళ్ళకపోయినా పెద్ద మిస్ అయ్యేదేముండదు. కాకపోతే ఏంటంటే, ఆ లేక్ మధ్య నుంచి వెళ్తే మంచి ఫోటోస్ అవి వస్తాయి. అండ్ వ్యూ కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇదంతా అటు సైడ్ నుంచి ఒక వ్యూ, ఇటు సైడ్ నుంచి ఒకటి చూపెట్టేసాను మీకు. అండ్ ఇప్పుడేంటి అంటే నైట్ మొత్తం ఇదంతా నైట్ మార్కెట్ అనమాట. అండ్ సాటర్‌డే, సండే అయితే మంచిగా చాలా ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టే ఉంటుందనమాట. రిమైనింగ్ డేస్‌లో కూడా అలాగే ఉంటుంది. ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇది స్పెషల్ అనమాట. దీనికి మనకి అవి సేల్ కూడా జేస్తారు. సో, అది సోవెనీర్‌లా ఇవ్వడానికి బావుంటుందని. ఇక్కడేంటంటే చెప్పాను కదండీ! యానివర్సరీ చేసుకుంటున్నారని చెప్పి దాని గురించి స్కిట్ అనమాట వాళ్ళు. కామెడీ స్కిట్ అనమాట. ఇట్లాంటివి స్టేజ్ వేసి చాలా మంచిగా లైక్ 10 డేస్ వరకు అలా సెలబ్రేషన్స్ అవుతూనే ఉంటాయనుకుంటాను. ఆర్ ఈ మంత్ అంతా ఉంటాయనుకుంటాను. నాకంత క్లియర్‌గా తెలీదు. బికాజ్ నేనిక్కడ ఓన్లీ 3 డేస్ ఉన్నానంతే. క్రూజ్ అండ్ ఆల్ థాట్. సిటీలో అయితే 3 డేస్ ఉన్నాననుకుంటాను. లైక్ మొత్తం హానోయ్‌లో. ఇదేదైతే మీకు చూపెడుతున్నానో లైన్ ఉందో ఇదేనండి హోచిమిన్ మౌజోలియం అనమాట. ఇది యాక్చువల్‌గా లోపలికి వెళ్ళి ఆయన చూడాలనుకుంటేనే వెళ్ళండి. లేదు అనుకుంటే ఇది అంత అయితే వెళ్ళాలి అని నేనైతే చెప్పను. హానెస్ట్‌గానే చెప్తున్నాను. ఏంటి అంటే ఇది వాళ్ళ లీడర్ అనమాట. ఎవరైతే హోచిమిన్ ఉన్నారో ఈ వియత్నాంకి వీళ్ళకి రావడానికి ఎవరైతే మెయిన్ కాజో లైక్ రీజన్ ఆయన వీళ్ళ లీడర్ అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏదైతే బాడీ ఉందో దాన్ని సంథింగ్ ఇప్పుడు మ్యూజియంస్‌లో వాటిలో పెడుతున్నారు కదండీ! అట్లాగా ఆయనే అక్కడ పి పీస్‌ఫుల్‌గా పడుకున్నట్టుగా ఉందనమాట. ఏదైతే మీకక్కడ బిల్డింగ్ కనిపిస్తుందో ఒక స్టోన్స్‌తో కన్‌స్ట్రక్ట్ చేసి అందులో ఆయన ఉంటారనమాట. సో, అదొకటి. అండ్ ఆయన ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అదంతా కూడా ఇక్కడుంటుంది. సో, మీకు ఆయన గురించి తెలుసుకోవాలన్నా, లేదంటే వియత్నాం లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలనుకున్నా, అండ్ వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలన్నా ఇక్కడికి రావచ్చు. ఇదైతే మస్ట్ విజిట్ అనే చెప్తాను. బట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఇది చూడకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయాలండి. చాలా చాలా బావుంది. అండ్ అయితే నేను చూసాను కదా ఆయన్ని. చాలా రియలిస్టిక్‌గా ఉందనమాట. ఒక్కసారైనా విజిట్ చేయాలి. బికాజ్ ఆయన కంట్రీలోకొచ్చాం కాబట్టి. సో, ఇక్కడి నుంచి మనము మ్యూజియంకెళ్తున్నామనమాట. ఎథ్నాలజీ మ్యూజియం. వీళ్ళ కల్చర్‌ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి రావాలనమాట. సో, మీకు మ్యూజియమ్స్ అవి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. బికాజ్ కంప్లీట్‌గా వీళ్ళ ట్రెడిషన్ అంతా ఇక్కడుంది. మినియేచర్ వరల్డ్‌లా కూడా క్రియేట్ చేశారనమాట మ్యూజియంలో. అండ్ రియల్‌గా పెద్ద పెద్దగా ఎట్లా కన్‌స్ట్రక్షన్ చేసుంటారో డిఫరెంట్ డిఫరెంట్ హట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా నేను నా ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేసేసానండి. ఫుల్ వీడియోస్ చెక్‌ఔట్ చేయండి. ఈ మ్యూజియం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియం అని చెప్తాను నేను. బికాజ్ చాలా రియలిస్టిక్‌గా ఉంది. అండ్ ఆ ఆర్ట్ కూడా ఉందన్నమాట. చాలా మంచిగా బికాజ్ వాళ్ళు ఇక్కడ ఆర్ట్ స్కూల్ ఉందని చెప్పాను కదండీ! సో, వాళ్ళు మంచిగా డ్రా చేస్తున్నారనమాట. అది జస్ట్ నేను మీకు చూపెడదామనే తీశానిది. జస్ట్ గ్లింప్స్ అనమాట అంతే. సో, చాలా బావుందిది. బికాజ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ అనమాట. లైక్ నాకు తెలిసి ఇక్కడే చూసాను ఇన్ని టైప్స్ ఆఫ్ హట్స్ అనమాట. సో, చాలా డిఫరెంట్ వేలో ఉంది. అండ్ వాళ్ళ కల్చర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్టోరీ ఉందనమాట. సో, దాని తర్వాత ఇది మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలో ఏంటి అంటే ఇవన్నీ మినియేచర్స్ ఉంటాయన్నమాట. ఇగో ఇట్లాంటివే. ఇవన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. మనం డైరెక్ట్‌గా బయట
ఇంట్లోకి వెళ్తే విలేజ్‌లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ క్రియేట్ చేశారనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా కూడా ఇక్కడ మనకు చూపెడతారు. మేము ఇదంతా చూసేసాము. ఇది ఎండ్ ఆఫ్ ద మ్యూజియం. ఇక్కడ నుంచి ఇంకా మనము లిటరేచర్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ లిటరేచర్. యెస్. టెంపుల్ ఆఫ్ లిటరేచర్ అనమాట. అదేంటి అంటే ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ వియత్నాం అంట. సో, అంటే లైక్ ప్యాలెస్‌లో ఉన్న వాళ్ళు చదువుకుంటారు కదండీ! ఆ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ. ఫస్ట్ యూనివర్సిటీ ఇది. ఈ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. బట్ కొంచెం కాస్ట్ ఉంటుందనమాట. రెగ్యులర్ ట్రాన్స్‌పోర్టేషన్ కన్నా ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ అందరూ చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ చేస్తారది. అండ్ ఇదే దారిలో వెళ్తున్నాం కదండీ! ఇక్కడే మనకి ట్రైన్ స్టేషన్ ఉంటుందనమాట. నేనైతే వెళ్ళలేదు. బికాజ్ అదంత నాకు వర్త్ అనిపించలేదు. జస్ట్ ట్రైనే గదా అని చెప్పి నేను వెళ్ళలేదనమాట. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా దగ్గర. అండ్ ఇది నేనేదైతే చూపెడుతున్నానో అదంతా కూడా మార్బుల్ స్టోన్ అంట. కంప్లీట్‌గా మార్బుల్ స్టోన్‌తో చేసిన డిజైన్ అంట. నేనైతే ఫస్ట్ చూసి పెయింటింగ్ అనుకున్నాననమాట. వాల్ పెయింటింగ్స్ చేస్తారు కదా! అవనుకున్నాను గానీ గ్లాస్ మార్బుల్ అంట ఇదంతా. వాళ్ళు చెప్పారు. అందుకనే నేను వీడియో తీశాననమాట. మీరు కూడా చూస్తారని. ఆహ్, ఇది లార్జెస్ట్ మార్బుల్ ఎచింగ్ అని జెప్పి అన్నారనమాట. వరల్డ్‌లో ఇంకింత పొడుగ్గా 4000 ఫీటో సంథింగ్ ఎంతో అనమాట. మొత్తం కంప్లీట్‌గా వాల్ అంతా ఉంది. చెక్‌ఔట్ చేయండి ఇది కూడా ఈ వేలో వెళ్తే. అండ్ దీని తర్వాత మనము పగోడా వెళ్తున్నామనమాట. పగోడా అంటే లైక్ బుద్ధ టెంపుల్ ఉంటుంది. తర్వాత కొన్ని ఆఫరింగ్స్ చేసుకుంటారు కదండీ! అట్లాగా. ఈ చుట్టూ కూడా లేక్ అది ఉండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు ఇది కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఏదైతే చెప్పానో టెంపుల్ ఆఫ్ లిటరేచర్ దీని తర్వాత అనమాట. బికాజ్ ఇది ఆన్ ద వేలో ఉంది. ఎంట్రన్స్ అదంతా ఇలాగే ఉంటుంది. సో, ఇక్కడ నేను క్యాక్టస్ చూసాను. క్యాక్టస్‌కి ఫ్లవర్స్ అవి వచ్చి చాలా బావుందండి. నేను ఫస్ట్ టైమ్ చూసాననమాట. క్యాక్టస్‌కి ఫ్లవర్స్ అవి రావడము. బడ్డింగ్ అది స్టార్ట్ అయిందనమాట. చాలా ఓల్డ్ క్యాక్టస్ అనుకుంటాను. చాలా హైట్ ఉండింది. ఇది పగోడా బ్యాక్ యార్డ్. ఇదే అనుకున్నాను ఫస్ట్ చూసి. కానీ ఇది కాదు. దీని వెనకాతల ఉందనమాట మెయిన్ బుద్ధ టెంపుల్. సో, అది కూడా నేను ఇందులో జస్ట్ గ్లింప్స్ ఇస్తాను. మీరు కావాలనుకుంటే చెక్‌ఔట్ చేయొచ్చు. ఎందుకంటే అంత వీడియో నేను చేయలేను కదా! కంప్లీట్‌గా వీడియో అంటే ఒక 5 అవర్స్ ఉంటుంది. ఆ 5 అవర్స్ చూపెడితే ఇంక అంతే. అది నాకు అప్‌లోడ్ చేయడానికే సరిపోతుంది. అండ్ అది ఎడిట్ చేసుకోవడానికి టైం అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ దేనికది పెట్టేసి జస్ట్ మీకు గ్లింప్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారని. ఇది చూడొచ్చు వర్తే. కాకపోతే నేను దీన్ని నైట్ చూడడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ ఏంటి అంటే నాకు టూర్ గైడ్స్‌తో వెళ్ళడానికి ఇదొక్కటే ప్రాబ్లమ్ అండి. ఏంటంటే వాళ్ళకి చూపెడతాననుకుని వాళ్ళు తీసుకెళ్ళే టైంలోనే మనం వెళ్ళాలి. మనకు నచ్చిన టైంలో వెళ్ళే ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ నాకు ఏంటి అంటే వీళ్ళు ఆఫ్టర్ 6కి వదిలేస్తారనమాట. మనం ఈ నైట్ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ మార్నింగ్ ఎర్లీ అవర్స్‌లోనే 6:30కి, 7:30కి స్టార్ట్ చేస్తారు. సో, మనం నైట్ వెళ్ళే ఛాన్సే ఉండదు. బికాజ్ స్లీప్ కావాలి కదా! ఇంత జర్నీ చేసిన తర్వాత. అదొకటి నాకు నచ్చలేదు. ఇదేంటి అంటే టెంపుల్ ఆఫ్ లిటరేచర్ చెప్పాను కదండీ! అది. ఆ యూనివర్సిటీ అనమాట. కార్డ్స్ అవి ఉన్నాయి కదా! అవి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు. ఇక్కడ ఫేమస్ అనమాట. ఎవరికైనా సోవెనీర్స్ ఇవ్వాలనుకుంటే మస్ట్ కార్డ్ తీసుకోండి. లేదంటే హ్యాట్ తీసుకోండి. చాలా బావుంటుంది. ఇక్కడ ఇక్కడ అవి ఫేమస్ అనమాట. అవే మాక్సిమం పర్చేస్ చేస్తారందరూ. ఇందులో చక్కగా చెప్పాను కదండీ! ఆర్ట్‌కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని. సో, ఈ ఏదైతే యానివర్సరీ సంథింగ్ ఏదో జరుగుతుందో దానికి ఆహ్, రిలేటెడ్‌గా వాళ్ళు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అన్నీ కలిసొచ్చాయి నాకైతే. కంప్లీట్‌గా అన్నీ ఎంజాయ్ చేశాను నేను. యూజువల్‌గా అయితే ఇట్లా ఉండదంట. జస్ట్ మనం ఎళ్లి నార్మల్‌గా టెంపుల్ విజిట్ చేసేసి యూనివర్సిటీ కదండీ! సో, వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఏవో ఉంటాయి. దాన్ని విజిట్ చేసేసి వెళ్ళిపోతారంట. బట్ ఈ ఏదైతే ఫెస్టివల్ టైమ్‌లో వచ్చాను కదా! వాళ్ళకి ఇది చాలా ప్రైడ్ అండి. బికాజ్ వాళ్ళు లీడర్‌ని చాలా ఇష్టంగా చూసుకుంటారు. వాళ్ళ లీడరే వాళ్ళ గాడ్ అనమాట. సో, అందుకని వాళ్ళు చాలా, చాలా ప్రాణం పెట్టేసి చేశారనమాట ఇదంతా. చాలా బావుంది. మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారనమాట. ఎక్కడ పడితే అక్కడ వెంటనే క్లీన్ చేసేయడము అట్లా అనమాట. బానే ఉంది. చూడడానికి ఓవరాల్‌గా సిటీ అయితే బానే ఉంది. బట్ నాకైతే ఇదేదైతే ఉందో ఇది అంత వర్త్ కాదనిపిచ్చింది. అండ్ ఇంకా 2, 3 చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. బట్ మీకు చూస్తే తెలుస్తుంది గదా! అంటే ఇంకా టైమ్ ఉంటే ఇవన్నీ చూడొచ్చు. ఇదంతా వన్ డేలోనే చూసామనమాట. వన్ డేలో అరౌండ్ 4-5 ప్లేసెస్ కవర్ చేసాము. సో, అలా చూస్తే వర్త్ అనే చెప్పొచ్చు. 4-5 ప్లేసెస్ వన్ డే అంటే చాలా రేర్. బానే కవర్ చేసాం మేము.
బట్ అంతా గార్డెనే. ఎక్కడైనా గార్డెన్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఇది చూడాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ యూనివర్సిటీ విజిట్ చేశాము అని మనం బకెట్ లిస్ట్‌లో పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడాలి. బికాజ్ చూడడానికైతే ఇది చాలా చాలా బావుందనమాట. ఇవన్నీ కూడా ఫుల్ డే టూర్‌లో కవర్ చేసేస్తారండి. కంప్లీట్‌గా ఏంటంటే మనము మొత్తం హానోయ్ అంతా చూపెడతారు. సిటీ టూర్ కదా ఇది. హానోయ్ అంతా చూపెట్టిన తర్వాత ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అవన్నీ గూడా చూపెడతారనమాట. ట్రాన్ క్వాక్ పగోడా మనం పగోడా చూసాం కదా అది. తర్వాత హోచిమిన్ కాంప్లెక్స్ అనమాట. అండ్ వన్ పిల్లర్ పగోడా అదే ఆ పగోడానే. తర్వాత వియత్నాం ఎథ్నాలజీ మ్యూజియం ఆర్ వియత్నమీస్ విమెన్ మ్యూజియం అనమాట. టెంపుల్ ఆఫ్ లిటరేచర్ ఇప్పుడు ఏదైతే చూపెడుతున్నానో అది. దాని తర్వాత హాలో ప్రిజన్. ఇప్పుడు మీకు ఇది ఏదైతే ఉందో అది అక్కడికే వెళ్తున్నామనమాట. హాలో ప్రిజన్. ఆల్ టుగెదర్ క్రియేట్ అన్ ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ సిటీ అని చెప్పి మనకు చూపెడతారు. ఇది ప్రిజన్ ఔటర్ అనమాట. మినియేచర్ ప్రిజన్ ఏదైతే ఆర్కిటెక్చర్ ఉంటుందో ఆ మినియేచర్‌దనమాట. సో, ఆ ప్రిజన్‌లో వాళ్ళనెలా హింసించేవాళ్ళు అవన్నీ కూడా అసలిదైతే లైక్ వాళ్ళ దీన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. బట్ అంత స్ట్రాంగ్‌గా లేని పీపుల్ అయితే ఖచ్చితంగా చూడొద్దు. ఖచ్చితంగా మీరు ఏడ్చేస్తారనమాట. అంత స్ట్రగుల్ చేశారు పీపుల్‌ని. ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పాను కదండీ! సోవెనిర్ కింద అమ్ముతారని. ఇగోండి ఇలాగా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇదేదైతే ప్లేస్ చూపెడుతున్నానో ఆ ప్లేస్‌లో వాళ్ళని చంపేసి అట్లా పడేసేవారంట. ఎండిపోయి ఆ ఫ్లష్ అంతా డ్రై అయిపోద్ది కదా! ఎండకి అలా డ్రై అయిపోయి వాళ్ళలాగా ఉండిపోవడమేనంట. సో, నాకైతే చాలా బాధేసింది. సో, దీంతో మనది ఈ ట్రిప్ అయితే అయిపోయింది. దీని తర్వాత మనకి పుప్పెట్ షో గానీ, లేదంటే మనది ఇంకా మన ఓన్‌గా అరేంజ్ చేసుకోవాలి. దీనికి మనకి మనీ యాడ్ చేస్తారనమాట. ఇదేంటంటే సైట్‌లో ఇది గాని ఆర్ వాటర్ పప్పెట్ షో అని వాళ్ళు అరేంజ్ చేస్తారు. మొత్తం దీని మీద సిటీ అంతా ఇట్లా ఎలా అయితే తిరుగుతున్నారో అట్లా తిరగొచ్చు. లేదు అనుకుంటే పప్పెట్ షో బావుంటుంది. కాకపోతే నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాలి కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు ఏదైతే చూపెట్టానో అది ఓపెరాదనమాట. ఓపెరా థియేటర్ అంటారు కదా! అది. ఇప్పుడు నేను మీకు చూపెడుతుంది డే 2లో నిన్బిన్ విలేజ్‌కెళ్ళామనమాట. నిన్బిన్ విలేజ్ అయితే నాకు హాఫ్ ఆఫ్ ద డే వేస్ట్ అనిపిచ్చింది. బికాజ్ ఇది నాకసలు ఎందుకెళ్ళానా అనిపిచ్చిందనమాట. సేమ్ ఇంకా అవే ఉన్నాయి. అసలేం లేదు ఇందులో చూడడానికి కూడా. ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను. బట్ వాళ్ళ హిస్టారికల్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళండి. నాకైతే అంతేం అనిపించలేదు. బట్ వ్యూ అయితే బావుంది. అండ్ పిక్చర్స్ అవి తీసుకోవడానికి కూడా బావుంది. లేక్స్ అవి ఉండి అదంతా. ఈ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీరు పాజ్ చేసుకొని చదవండి. దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. అండ్ మీకు విమెన్స్ మ్యూజియం అయితే వియత్నాంది ఎథ్నాలజీ మ్యూజియం ఏంటంటే మండే క్లోజ్ ఉంటుందనమాట. ఆ రోజు మాత్రమే వియత్నమీస్ మ్యూజియం మనకి చూపెడతారనమాట విమెన్స్‌ది. సో, అదొకటి నోటెడ్ నేను చెప్పడం మర్చిపోయాను. ఈ నింబిన్‌లో అయితే నాకిదంత నచ్చలేదు. ఇది ఏదైతే మందారం చెట్టనమాట. మందారం పూలకి రేకులు ఇలా ఉండడం నేనెప్పుడు చూడలేదండి. చాలా డిజైనింగ్‌గా ఉంది. సో, ఫస్ట్ టైమ్ చూసాను నేనైతే ఇదంతా. అందుకనే నేను మీకు చూపెట్టడానికి ఇట్లా వీడియో తీశాననమాట. నేను షార్ట్‌లో పెడితే ఆల్రెడీ ఇది మేము చూసాము పాత కాలంలో ఉంది అన్నారు. బట్ నేనైతే చూడలేదబ్బా! సో, ఏదైతే వచ్చామో ఆ గేట్ అనమాట. అక్కడి నుంచి వెళ్ళకుండా సైక్లింగ్ చేస్తాం ఈ విలేజ్ అంతా. అదొకటి ఇక్కడ కొంచెం ఎక్సైటెడ్‌గా అనిపిచ్చింది. దాని తర్వాత ఇది బుద్ధ టెంపుల్ అనమాట. ఇక్కడ మనకి లేడీ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది. ఏదైతే మీకు స్టోన్ చూపెడుతున్నానో అది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి లేడీ బుద్ధ ఉంది కదండీ! సో, ఇక్కడ వీళ్ళేంటి అంటే లేడీ బుద్ధని ఎక్కువ ప్రే చేస్తారనమాట. ఈ బుద్ధిస్టులు వాళ్ళు ఇక్కడ వాళ్ళు. అండ్ ఇది నేను తామర పువ్వు మీద భలేగా ఇది ఉంది కదా! అని చెప్పి చూపెడదామని చెప్పి తీశానిది. ఈ లోటస్‌లయితే చాలా బావున్నాయండి. అండ్ ఇప్పుడు ఏదైతే నింబిన్ విలేజ్‌లో మనము మెయిన్ అట్రాక్షను హాలాంగ్ బే ఆన్ ల్యాండ్ అనమాట. మనం క్రూజ్‌లో వెళ్ళేది హాలాంగ్ బే అండ్ క్రూజు. ల్యాండ్ మీద హాలాంగ్ బే అరౌండ్ మనకి 7-8 కేవ్స్ నుంచి కింద నుంచి ఎళ్తామనమాట మనం. చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. కాకపోతే టూ మచ్ టైమ్. 45 మినిట్స్ అనమాట. కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇదంతా ఏంటి అంటే మనం సైక్లింగ్ చేసి మొత్తం విలేజ్ అంతా సైక్లింగ్ చేస్తామనమాట. కాళ్ళు చాలా నొప్పులొస్తాయి. ఇదిగోండి ఇదేదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో అక్కడ వాళ్ళు బోటింగ్ ఉన్నారు కదా! మనం కూడా అదే ప్లేస్‌లోకి అట్లా వస్తామనమాట. సో, దీనికి మ్యాప్‌కి లైక్ ఏదైతే బోటింగ్ ఉందో ఆ మ్యాప్ అనమాట ఇది. మనం ఇదంతా తిరుగుతామని వాళ్ళు మనకు చూపెడుతున్నారు. ఇక్కడ మనకి నేను చెప్పాను కదండీ! మనం ఏది లైన్‌లో నించొని అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం ఆల్రెడీ పే చేసేసాం అన్నిటికి. సో, ఆ యెల్లో కలర్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా! దాంట్లో నుంచి మనకి బోటింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి
మనం యాక్చువల్‌గా హాఫ్ దగ్గర దిగిపోయి, మనము రోడ్ పైనుంచి వచ్చేయాలనుకున్న లైక్ అక్కడ రిసార్ట్స్ ఉంటాయి కదా! అట్లా వాళ్ళకి చేస్తారనమాట. మనకి 45 మినిట్స్ వెళ్ళి సేమ్ వేలో మళ్ళీ రిటర్న్ వస్తాము. అదొకటే కొంచెం బోరింగొస్తది. రిటర్న్ కూడా ఇంకా ఉందా అనిపిస్తది కానీ చాలా బావుంటుంది చూడ్డానికి. ఇక్కడ మాత్రం ఈ ఫెస్టివల్ జరుగుతోంది కదండీ! అందుకని ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉందనమాట డిజైన్, డెకరేషన్స్ అన్నిటిలో. నేనైతే బానే ఎంజాయ్ చేశాను గానీ, ప్రతిరోజు డౌట్‌తో లేవడమే. బికాజ్ వర్షాకాలం కదా వాళ్ళది. వర్షం పడి నా టూర్ ఆగిపోతుందేమో అని టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఇక్కడైతే చాలా భయపెట్టింది. విలేజ్ కదా! విలేజ్‌లో జస్ట్ అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడిందనమాట. అయిపోయాం. ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయపడ్డాను గానీ, అస్సల దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదు. మొత్తం అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాననమాట. సో, ఇక్కడ నుంచి రిసార్ట్స్ అది లైక్ మనకిది యాక్చువల్‌గా చెప్పాలంటే లైక్ కేరళ బ్యాక్‌యార్డ్ వాటర్సా సంథింగ్ ఏదో అంటారు గదా! సో, అట్లా అనమాట. బ్యాక్ వాటర్ ఫాల్స్ సంథింగ్. ఆ వర్డ్ నాకు తెలీదు. అండ్ తప్పు చెప్తే సారీ. అట్లాగే ఉంటుందనమాట. కంప్లీట్‌గా బోట్‌లోనే మొత్తం. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేవ్స్ ఉంటాయి. కేవ్స్ కింద నుంచి ఎళ్లి భలే ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ మాత్రము. చాలా చాలా బావుంటుంది. లైఫ్‌లో ఒక్కసారైనా చేయాలనమాట. అండ్ ఇలాంటిదే షార్ట్ ఎక్స్‌పీరియన్స్ మీకు హోలాంగ్ బే ఆన్ క్రూజ్ అన్నాను కదా! క్రూజ్‌లో వెళ్ళేటప్పుడు అది 15 మినిట్సే ఉంటుందనమాట. ఇదైతే టోటల్‌గా 45 మినిట్స్ ఉంటుంది. వాళ్ళు కాళ్ళతోని రైడ్ చేస్తున్నారు. అసలు భలేగా అనిపిచ్చింది అంతా. ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నట్టు ఉంటదనమాట మనకిది మాత్రము. ఇందులో యాక్చువల్‌గా ఈ నిన్బిన్ విలేజ్‌లో ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చి మనకి ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి గదండీ! హాలు ఏన్షియంట్ టెంపుల్స్ అనమాట. అదేంటంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ వియత్నాం. అందుకనే అది మనకు చూపెడతారు ఖచ్చితంగా. అండ్ అదేంటంటే 17థ్ సెంచరీలో బిల్డ్ చేశారనమాట. ఇంకొకటేంటంటే ఇప్పుడు నేను మీకు చూపెడుతుంది ట్యాంకాక్ అనమాట. ఇదేంటి అంటే మే గాని, జూన్ గాని వస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. మీకు నిజంగా ఈ ట్యాంకాక్ బ్యూటీ చూడాలనుకుంటే మాత్రం ఆ మే అండ్ జూన్‌లో వస్తే రైస్ ఫీల్డ్స్‌తో సరౌండింగ్ మొత్తం ఈ రివర్ సరౌండింగ్ మొత్తం రైస్ ఫీల్డ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందట. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడొచ్చాం కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకి ఐటినరీ ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు కూడా చాలా బావుంది. చూసి మీకెట్లా అనిపిచ్చింది? మీకసలు లైక్ ఏ ప్లేస్ నచ్చిందో కూడా నాకు కమెంట్‌లో తెలియచేయండి. అండ్ అదయిన తర్వాత మనకి ఈ సైక్లింగ్ అయిపోయింది. అండ్ మనము 2 లైక్ ఏన్షియంట్ క్యాపిటల్స్ చూసేసాము. లైక్ ఒకటే బట్ 2 టెంపుల్స్ ఉంటాయి లోపల. అది చూసిన తర్వాత 45 మినిట్స్ ఇదయిపోతుందనమాట. సో, దీని తర్వాత మనము దీంతోనే అయిపోతుంది. ఇంక మనం బ్యాక్ టు సిటీ వెళ్ళిపోతామనమాట. లంచ్ అయితే మనకి ఎక్కడ అంటే లైక్ వీళ్ళు ఫుడ్‌ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మనము హోటల్‌లోనే తీసేసుకుంటాము. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఒకటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నైట్ డిన్నర్ మళ్ళీ మనమే చూసుకోవాలనమాట. సో, అదొక్కటి ప్రాబ్లమ్. బికాజ్ ఫుడ్ అయితే ఎక్కడ తినాలి అనేది చాలా పెద్ద ఇష్యూ అబ్బా! కాకపోతే బోలెడు వెరైటీ ఉంటాయి. అందులో ఏం తినాలో కూడా తెలీదు. అండ్ తింటే అసలు మనకు పడుతుందో లేదో తెలీదు. అందుకని మాక్సిమం ఫ్రూట్స్‌తో కవర్ చేసేయండి. సో, ఇట్లాగా 45 మినిట్స్ అనమాట. మొత్తం 1 ½ అవర్ బ్యాంబూ బోట్ మీదెళ్తాం. ఇదేదైతే ఉందో అదనమాట. సో, 1 ½ అవర్ అంటే కొంచెం బోర్ కొడుతుంది గదా! అందుకనే జెప్పా. సో, మధ్యలో ఇట్లా అక్కడక్కడ అట్రాక్షన్స్ ఒస్తాయి. అండ్ మధ్యలో మనకి సేల్ చేయడానికి పక్కన బోర్డ్ పెట్టుకొని ఉంటారు. ఇదంతా బావుంటుంది. రివర్ గానీ, వాటర్ గానీ, క్లౌడ్స్ గానీ, స్కై గానీ చాలా స్టన్నింగ్‌గా ఉంటాయన్నమాట. అసల ఆ కేవ్ సిస్టమ్ అయితే అద్దిరిపోతుంది. అది ఏదైనా ఇదిగోండి నేను చెప్పిన కేవ్ ఇదే. ఏదైనా సరే పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఇంకా అనిపిస్తదనమాట ఇలా చూసే కన్నా. అండ్ నా వీడియో టేక్ ఎట్లా ఉందో నాకు తెలీదు. బికాజ్ నేను ఎంజాయ్ చేస్తూ వీడియో తీశాననమాట. వీడియో తీయడానికైతే నేను వెళ్ళలేదు. నేనైతే ప్రొఫెషనల్‌గా నాదైతే ఈ ప్రొఫెషన్ కాదు. నేను ట్రై చేస్తున్నాను. నాకింకా మానిటైజే అవ్వలేదు. సో, ఇది నాకు ప్రొఫెషన్‌గా తీసుకోవడానికి కూడా నాకసల ఆ మోటివేషనే లేదనమాట. అందుకనే జస్ట్ నేను వెళ్ళాను కదా! అని మాత్రమే మీరు చూస్తారని తీశానంతే. సో, ఇది హాలాంగ్ బే అండ్ ల్యాండ్ స్టోరీ. దీని తర్వాత మళ్ళీ మనం ఏదైతే అరేంజ్ చేశారో టూర్ గైడ్ మొత్తం ఎక్కడైనా మనకి టూర్ గైడ్ అయితే ఉంటారండి. మనకి చక్కగా ఏది అడిగినా కూడా చెప్తారు. అట్లాగే టిప్స్ కూడా చాలా తీసుకుంటారనమాట. సో, టిప్స్‌కి ప్రిపేర్ అయిపోండి. అరౌండ్ మీరు నాకేంటి అంటే ఒకటే ఒక
ఒకటే డ్రైవర్ అండ్ ఒకటే గైడ్ కాదు కాబట్టి ఎవ్రీ టైమ్ నేను టిప్ పే చేయాల్సొచ్చింది. అదొక డిసడ్వాంటేజ్ నాకు. యూజువల్‌గా ఏంటంటే ఫైనల్‌గా పే చేస్తారు. నాకేంటంటే ఎవ్రీ టైమ్ పే చేయాల్సొచ్చింది. సో, టిప్స్‌కే మనం మనీ పట్టుకోవాలనమాట. ఎన్ని ప్లేసెస్ చూస్తామో, లైక్ ఎన్ని డేస్ స్టే చేస్తామో, అన్ని డేస్‌కి బోత్ పీపుల్‌కి మనం టిప్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. బికాజ్ వాళ్ళు చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తారు మనల్ని. మనల్ని చాలా బాగా చూసుకుంటారు కూడా. బికాజ్ మనకేమన్నా లైక్ నచ్చలేనివున్నా, మనకేమన్నా ఎలర్జీస్ ఉన్నా కూడా, ఫుడ్ ఎలర్జీస్ అవన్నీ కూడా నోట్ చేసుకొని, వాళ్ళు అప్డేట్ చేసుకొని మనకైతే చాలా బాగా చూస్తారనమాట. దాని గురించైనా మనం ఖచ్చితంగా వాళ్ళకి పే చేయాలి. అండ్ కొంచెం చెప్పడం మర్చిపోయాను. మనం ఈ ట్రిప్‌కొస్తే ఏ సీజన్ అయినా అంబ్రెల్లా, తర్వాత రెయిన్ కోట్, తర్వాత సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ లోషన్, క్యాప్, మస్కిటో స్ప్రే మస్ట్ ఉండాలి. అండ్ కంఫర్టబుల్ షూస్ అండ్ డ్రెసెస్. ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. బట్ కంఫర్టబుల్‌గా ఉండాలి. బికాజ్ ఎప్పుడు ఏ అడ్వెంచర్ చేస్తామో మనకు తెలీదు కాబట్టి. సో, ఓవరాల్‌గా ఇది అన్నమాట నిన్బిన్ స్టోరీ. నిన్బిన్ స్టోరీ ఇది అయిపోయిన తర్వాత చాలా బావుంటుందండి నిన్బిన్ అయితే. మీరైతే అసలా ఎక్స్‌పీరియన్స్‌ని మర్చిపోరు. నేనలా వాగుతూనే ఉన్నాను కదా! యాహ్! అయిపోతుందిలెండి. కొంచెం సేపే ఉందింకా. సో, నిన్బిన్ అయిపోయింది. తర్వాత మనము లారెజినా క్రూజ్ ఎక్కడానికొచ్చామనమాట. దీని ట్రిప్ అయితే అద్దిరిపోతుంది. మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇదొచ్చి మనకి వెయిటింగ్ లాంజ్. యూజువల్‌గా క్రూజ్ అనేటప్పటికి భయపడ్డాము. అందుకనే మేము ఫ్లైట్‌కి 8 అవర్స్ పెట్టుకున్నామనమాట. బికాజ్ మేమిది చెకౌట్ చేయంగానే సేమ్ డేనే మేము దానంగ్ ఎళ్ళిపోతున్నామనమాట. సో, అందుకని 2 డేస్ ఏదైతే సెకండ్ డే ఉందో 1 నైట్ స్టే చేసిన తర్వాత సెకండ్ డేని మేమిప్పుడు అంటే లైక్ ఈరోజు వెళ్తున్నాం కదా! ఈరోజు నైట్ స్పెండ్ చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హాఫ్ డే స్పెండ్ చేసి, ఈవినింగ్ మా ఫ్లైట్ పెట్టుకున్నామనమాట. అరౌండ్ 8 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు. దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్ అయినా, క్రూజ్ లేట్ అయినా కూడా మనకి టెన్షన్ ఉండదు. లేదంటే చాలా టెన్షన్‌గా ఉంటుంది కదా! సో, మనం ఇప్పుడు తినేసాం లంచ్. లంచ్ చేసేసిన తర్వాత రూమ్ దగ్గరికి లగేజ్ వచ్చేసింది. చాలా తొందరగా వచ్చేసిందనమాట. 1 అవర్ పట్టింది అంతే. సో, ఇది మా కిచెన్ రూము. వ్యూ అయితే చాలా బావుంది. అండ్ సిట్టింగ్ ప్లేస్ పక్కనే ఇచ్చారనమాట. ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా బావుంది. మాకైతే కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. బట్ తర్వాత అనిపిచ్చింది, ఈస్ట్ సైడ్ ఉన్నది ఇస్తే బావుండు కదా! సన్‌రైజ్ చూసేవాళ్ళం అనిపిచ్చింది. బట్ సన్‌సెట్ నేను చూడలేదు. బికాజ్ సన్‌సెట్ అయ్యే టైంకి మనము టీ టాప్ ఐలాండ్‌లో ఉన్నామనమాట. సో, అందుకని నేను రిలాక్స్డ్‌గా చూడలేకపోయాను. బికాజ్ మనకి ఇది హాఫ్ డే మిగిలింది. అండ్ నెక్స్ట్ డే హాఫ్ డే. 2-3 ప్లేసెస్ కవర్ జేయాలి. అండ్ కుకింగ్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇందులో ఇంక్లూడెడ్ అనమాట. సో, దానికి సంబంధించిన ఐటినరీ మనకు ముందే ఇచ్చేస్తారు. ఎలా అనగానే వెళ్ళంగానే మనకి వెల్కమ్ డ్రింక్‌తో వెల్కమ్ చేస్తారు. తర్వాతొచ్చి ఆహ్, ఒక కేవ్స్ చెప్పాను కదండీ! హాలాంగ్ బే ఆన్ క్రూజ్ అని చెప్పి 15 మినిట్స్ అట్లా ఉంటుంది. సాంపమ్ బోట్ ఆర్ కయాకికి మనం వెళ్ళొచ్చు. రెండిట్లో ఏదైనా మీకు అది కూడా చెక్ ఔట్ చేయండి. నేను అది కూడా ఫుల్ వీడియో పెట్టాను. అండ్ తర్వాతొచ్చి టీ టాప్ ఐలాండ్ స్విమ్మింగ్ చేయొచ్చు ఆర్ హైకింగ్ చేయొచ్చనమాట. అది యాక్చువల్‌గా 427 స్టెప్స్ ఉంటాయి హైకింగ్‌కి. సో, ఇదొక హైకింగ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటొచ్చి మనకి నెక్స్ట్ డే 720 స్టెప్స్ ఉంటాయన్నమాట. సర్ప్రైజింగ్ కేవ్స్ అని చెప్పి సంగ్ సాట్ కేవ్ అంట. సో, కొన్ని కొన్ని వర్డ్స్ నేనెందుకు పలకడానికి భయపడతానంటే, అవి కొంచెం కష్టంగా ఉంటాయన్నమాట. అవి నిజంగా పలుకుతామో లేదో కూడా తెలీదు. అందుకని కరెక్ట్‌గా పలకకపోతే బాగోదు కదా! అని నేను కొన్ని కొన్ని చెప్పను. సో, ఇవి మనకి విజిట్ చేసే ప్లేసెస్. ఇప్పుడు నేను చూపెడుతుందే లూఆన్ కేవ్ అనమాట. ఇక్కడ మనకి ఎలా అయితే కేవ్ కింద నుంచి ఎళ్తామో, అలాగే నిన్బిన్ చూపెట్టాను కదండీ! ఆ టామ్‌కాక్ కేవ్‌లో మనకి లైక్ 6-7 కేవ్స్ కింద నుంచి ఎళ్తామనమాట. ఇంకా ఇది కొంచెం హైట్ ఉండింది. అవన్నీ కిందకుంటాయి. ఒంగొని వెళ్ళడం వల్ల భలే ఉంటుందనమాట. ఇది కయాకి చేయాలి కాబట్టి దీనికి ఇట్లాగా హైట్ ఉండాలి కాబట్టి మేబీ అట్లా చేసుండొచ్చు. బట్ దీని కింద డిజైన్ అంతా చూడండి చాలా బావుంటుంది. అండ్ ఫుల్ వీడియో చూడండి ఇంకా బావుంటుంది. దీని తర్వాత టిటాప్ ఐలాండ్ కూడా అయిపోయిన తర్వాత మనకి రిలాక్సింగ్ కోసం లైక్ మనకి డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్‌కి ముందు మనకి కుకింగ్ క్లాసెస్ ఉంటాయి. ఆ కుకింగ్ క్లాసెస్ కూడా నేను పెట్టాను. చెక్‌ఔట్ చేయండి. ఇప్పుడు మనం టీటాప్ ఐలాండ్‌కెళ్తున్నాం అనమాట. ఇదేదైతే ఐలాండ్ ఉందో అది. అక్కడ మనకి 427 హైకింగ్ జేయొచ్చు స్టెప్స్‌ది. లేదు అనుకుంటే స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ సూట్ మనమే తీసుకెళ్ళాలి. లేదంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళు మనకి టవల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారనమాట.
సో, దాని తర్వాత ఫుల్‌గా అదంతా అయిపోయిన తర్వాత డ్రింక్స్ అవి చాలా బావుంటాయండి. ఇక్కడ చెక్‌ఔట్ చేయండి. అండ్ కుకింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మనకేమన్నా చేయాలనుకుంటే స్క్విడ్ ఫిషింగ్ ఉంటుందనమాట. అది వాళ్ళు ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. లేదంటే కొరియాక్ సాంగ్స్ అవి పాడుకుంటాం గదండీ! సో, అది. లేదు అనుకుంటే ఆహ్, లైక్ డ్రింక్ చేయాలనుకుంటే చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. అవన్నీ కూడా ఎక్స్‌ట్రా చార్జెస్ అనమాట. ఇంక్లూడెడ్ కాదు. సో, అది ఇందాక చూపెట్టింది ఈవినింగ్ వ్యూ. ఇది నైట్ వ్యూ అనమాట. అంతా క్రూజ్ దగ్గర నుంచే చాలా బావుంటుంది. అండ్ మస్ట్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన దాంట్లో హానోయిలో నాకిది నచ్చిందనమాట. ఇంతవరకు కూడా నాకంతేం నచ్చలేదు. అండ్ నిన్బిన్‌లో ఏదైతే ఉందో అదొకటి నచ్చింది. ఆ కేవ్‌ది. తర్వాత ఇదే ఈ క్రూజ్‌ది. హానోయిలో నాకు నచ్చినవి ఏవన్నా ఉన్నాయంటే ఈ రెండే. రిమైనింగ్‌వన్నీ ఉన్నాం కదా! చూడొచ్చులే అంతే గాని నాకంత వావ్ లాగా ఏమి అనిపించలేదు. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. బికాజ్ చూడొచ్చు. వర్త్ అది చూడడం మాత్రం అదైతే చెప్తాను. బట్ నా టేస్ట్ కాదది. అందుకనే. నా హానెస్ట్ రివ్యూ కాబట్టి ఇది. నాకు నచ్చినవి నేను చెప్తున్నాను కాబట్టి. అండ్ నేనైతే ఆ వన్ డేని లైక్ వన్ డేలో సాపా వెళ్లి రావడం కష్టం. ఒక 2 డేస్ ఇక్కడే ఎక్స్‌టెన్షన్ చేసుకొని సాపా కూడా చూసుంటే నాకు వర్త్ అనిపించేదనమాట. బికాజ్ నాకు ఆ నేచర్ ఇష్టమనమాట. అది నేను మిస్ అయ్యాను అనుకున్నాను గానీ, ఏదైతే నెక్స్ట్ వీడియోలో నేను దానాంగ్ సిటీ చూపెడతానో, ఆ దానాంగ్ సిటీలో సేమ్ అలాంటి ఎక్స్‌పీరియన్సే ఉందనమాట. సో, ఏదైతే అక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ అది ఉంటుందో, సాపాలో గోల్డెన్ హ్యాండ్ ఉంటుందనమాట. సో, సిమిలర్‌గా ఉంది. సో, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అంత ఏం లేదు. తక్కువే ఉంది. సో, ఇప్పుడు నేను చూపెడుతుందేంటంటే కుకింగ్ క్లాసెస్ అనమాట మనకి. చాలా పేషెన్స్‌తో నేర్పిస్తారనమాట. పిల్లలు ఎవ్వరైనా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఎట్లాగని మనకి డిషెస్ చూపెడతారంతే. తర్వాత డిన్నర్. డిన్నర్ పెట్టి చంపేశారు మమ్మల్ని. ఎందుకంటే ఎంత పెట్టారు అంటే చాలా వెరైటీ అనమాట. సో, ఫుల్‌గా డిన్నర్ చేసి మస్తుగా పడుకున్నాము. ఇంకే ఫిషింగ్‌కి వాటికి ఏం వెళ్ళలేదు మేము. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ అవర్స్‌లో ఈ సర్ప్రైజింగ్ కేవ్ అన్నారు. అన్ని స్టెప్స్ ఎక్కాలి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి అక్కడికొచ్చామనమాట. ఇది డ్రాప్ పాయింట్ అనమాట. సో, ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మొత్తం టికెటింగ్ అదంతా తీసేసుకొని మనతో పర్సనల్‌గా ఒక గైడ్ ఉంటాడనమాట. సో, ఆయన మనకు అన్నీ చూపెడతారు. మనం హ్యాపీగా అన్నీ చూసేసి ఏదైతే మీకు లేన్ కనిపిస్తుంది చూసారా? ఒక యారోలాగా, ఒక బ్రిడ్జ్‌లాగా అక్కడ ఒకటుంది చూసారా? అక్కడ మనల్ని పికప్ చేసుకుంటారనమాట. కంప్లీట్‌గా ఇది వ్యూ అయితే సూపరుంటుంది. క్రూజ్‌లో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్ళిపోవాలండి. మనకి ఏమన్నా చేసినా, చేయకపోయినా కూడా హ్యాపీగా వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గరికెళ్ళి శుభ్రంగా అవన్నీ చూసొచ్చేయడమే. ఎందుకంటే, అలా హోటల్‌లో ఉన్న, అలా లైక్ ఆ రూమ్‌లో ఉన్న ఒకటే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అక్కడే కూర్చునేటట్టయితే మనం ఇదంతా తిరగకుండా హ్యాపీగా మన ఇంట్లో ఉంటే బోలెడు మనీ సేవ్ చేయొచ్చు. సో, దానికన్నా వెళ్ళాం కాబట్టి అన్నీ చూస్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయన్నమాట. సో, ఎప్పుడైనా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటే ప్రిపేర్ అయిపోయి ఎళ్ళిపోండి. ఫుల్లుగా తిరిగేసి ఇంటికొచ్చి పడుకొని పోండి. సో, అది చేస్తే మంచిగా ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. అట్ ద సేమ్ టైమ్ మనకి కూడా ఓకే. వావ్! చూసాను. ఇది నేను చూసాను. ఎవరైనా అడిగినా కూడా యాహ్! ఇది బావుంది, అది బావుందని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతామనమాట. సో, ఈ కేవ్స్ అయితే చూడొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆల్రెడీ కేవ్స్ అందరూ చూసేసి ఉంటే మాత్రం ఇది కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే ఇది చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. చాలా పెద్ద కేవ్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేవ్ ఇన్ హాలాంగ్ బే అంట. అందుకనే ఇది మనకు చూపెట్టారు. ఈ బ్లూ లైట్ ఏదైతే ఉందో అది స్పెషల్ అట్రాక్షన్. ఎందుకు అంటే అది బయట ఫోకసింగ్ లైట్ ఏముండదు. బట్ ఏదైతే బయట మనకి సీ ఉందో ఆ సీ వల్ల ఆ కేవ్‌లోకి మనకు లోపల నుంచి చూస్తే ఆ బ్లూ లైట్ ఫోకస్ చేసినట్టు ఉంటదనమాట అది. సో, అదొకటి ఎక్స్‌పీరియన్స్ బావుంటుందిక్కడ. అండ్ ఇది ఏదైతే ఉందో అది టర్టిల్ అనమాట. గ్రీన్ కలర్ లైటేసి చూపెడుతున్నారు కదా! అది టర్టిల్ అనమాట. ఆ టర్టిల్ ఏంటి అంటే మనకి కూర్మ అవతారం అది ఎలాగో ఇక్కడ ఈ టర్టిల్‌ని వాళ్ళు ఆహ్, వర్షిప్ చేస్తారనమాట అది. సో, అదొకటి బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత ఇక్కడ కూడా షాపింగ్ అది ఉంటుందండి. షాపింగ్ అది చేసేసుకొని కావాలనుకుంటే వెళ్ళొచ్చు. మంచి మంచివి దొరుకుతున్నాయి. సో, మనం షాపింగ్ అనేది ఒక దగ్గర ప్లాన్ చేసుకొని లైక్ ఎక్కడైతే మనం ఎళ్తామో అక్కడి నుంచి ప్లాన్ చేసేసుకొని ఎక్కడైతే ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ ఉంటుంది చూసారా మనకి,
అక్కడ షాపింగ్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఇదంతా మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ దొరికింది అక్కడ దొరుకుతది అని నేను చెప్పను. అండ్ ఇదొచ్చి డ్రాగన్ లెగ్ లాగనమాట. తర్వాత ఇంకొకటొచ్చి లెగ్స్ పెట్టుకొని కూర్చునేటట్టు ఉంటుంది. సో, ఇదైతే బావుంటుందిలెండి. ఒకసారి చూడొచ్చు. క్రూజ్ అయితే నాకు బాగా నచ్చింది. అందరికీ నచ్చుతుందనమాట. చిన్న పిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా నచ్చుతుంది. క్రూజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేయడం. లైక్ ఇంటికి ఇన్ ద సెన్స్ హానోయికి వచ్చేస్తామనమాట. హానోయికి వచ్చేసిన తర్వాత మనము అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోతాం. బికాజ్ మనము సేమ్ డేనే దానాంగ్ ఎళ్ళాలి. దానాంగ్ వెళ్ళిన తర్వాత నేను దానాంగ్‌కి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. బికాజ్ మనది ఇప్పటివరకు హానోయ్ సిటీ మాత్రమే అయింది. హానోయ్‌లో నేను చూసిన ఈ ప్లేసెస్ అన్నీ అనమాట. ఇందులో నాకు నింబిన్ విలేజ్‌లో ఆ ఒక్క రివర్ తప్ప నాకింకేం నచ్చలేదు. అండ్ ఇదొకటి క్రూజ్. హానోయ్‌లో నాకైతే ఇవే నచ్చాయి. అండ్ లేక్ నైట్ వ్యూ అనమాట. లైక్ నైట్ వాక్ అది. లేక్ చుట్టూ ఇప్పుడేదైతే మనకిప్పుడు చూపెడుతున్నాను కదా! ఇది మార్నింగ్ టైమ్ ఇలా ఉంటుంది. ఏదైతే మీకు సన్ టెంపుల్ అని ఫస్ట్‌లో చూపెట్టాను చూసారా? అది నైట్ అనమాట. నైటు చాలా బావుంటుంది. చాలా క్రౌడ్ అనమాట. చాలా ఎక్కువుంటారనమాట. అది మొత్తం లేక్ చుట్టూ వాక్ చేస్తే ఇంకా బావుంటుంది. బట్ కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి. అండ్ అంత నైటంతా తిరగాలనమాట. సో, అందుకని హాఫ్ ఆఫ్ ద లేక్ మాత్రమే నేను కవర్ చేశాను. ఇదేదైతే ఉందో దీని వెనకాతలే మనకి సన్ టెంపుల్ అనమాట. అది కనిపిస్తోంది చూసారా? బ్రిడ్జ్ లాంటిది అది. సో, మనం నైటొచ్చాము. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్. ఇదేంటి అంటే ఇదే సన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే దారిలో కరెక్ట్‌గా వచ్చాం కదా! అని చెప్పి నేను వీడియో తీశాననమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మొత్తం ప్రతి ప్లేసు కూడా నేను కంప్లీట్‌గా మీరు వెళ్లి చూస్తే డైరెక్ట్‌గా ఎంత క్లియర్‌గా చూస్తారో నేను అంత క్లియర్‌గా రికార్డ్ చేసి పెట్టాననమాట. మీరు ఖచ్చితంగా చెక్‌ఔట్ చేయండి. ఆ ప్లేస్ ఎట్లా ఉందో అట్‌లీస్ట్ చూసి మీరు ప్లాన్ చేసుకుంటారని. నాకైతే అంత నచ్చలేదు. హానోయ్ మాత్రం టు బీ ఫ్రాంక్. దానాంగ్ అయితే ఇంకా 2 డేస్ ఉంటే బావుండనిపించింది. అంత నచ్చింది నాకు. ఎందుకో ఆ వైబ్స్ నచ్చాయి నాకు. సో, ఇదేదైతే ఉందో ఎయిర్‌పోర్ట్ షటిల్ బస్ అనమాట. దాని ముందున్న వెహికల్ వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో చార్జ్ చేస్తారు. సో, ఎయిర్‌పోర్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. చూడాలనుకుంటే ష్యూర్‌గా చెక్‌ఔట్ చేయండి. నాకెట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి. మీరు చేసిన కమెంట్ వల్లే నా వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి. అండ్ లైక్ చేయడం వల్ల కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్‌ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేసే ఇంట్రెస్ట్ నాకొస్తుందండి. అందుకనే నేను ఇంతలా అడుగుతున్నాను మీకు. హోప్ ఈ వీడియో మీకు బోర్ కొట్టలేదనుకుంటున్నాను. అలా మాట్లాడుతూనే ఉన్నాను. ఐయామ్ సో సారీ. నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తా. బికాజ్ నాకు అలవాటయిపోయింది. ఒకసారి టాపిక్ స్టార్ట్ చేస్తే అట్లా ఎండ్ వరకు మాట్లాడుతూనే ఉంటాను. హోప్ మీరు మైండ్ చేయరనే అనుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ దానంగ్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.